ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు తిరుపతిలో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖలోని తహసీల్దార్లు ఉత్సాహంగా పనిచేయాలని, ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఉద్యోగులను పట్టించుకోవడం లేదని వాపోయారు. వేల కోట్ల బకాయిల గురించి గాని, ఉద్యోగుల సమస్యల గురించి గాని చర్చించడం లేదని ఆయన ఆరోపించారు. ఆశిస్తున్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు. కూడా ఉన్నటువంటి శిక్షణ లేకపోతేనో లేకపోతే ఇంకొక ఇబ్బందులతోనో చట్టాల పట్ల అవగాహన కోసమో ఉన్నటువంటి వాటిని, అలాగే ఏదైనా అలసత్వం ఇస్తుంటే వాటిని సరిదిద్దుకోవాలి ఆ ఒకరిద్దరిని కూడా అని మేము భావించి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గొప్ప అవకాశం. ప్రజలకి అత్యంత సేవ చేయగలగ ఏకైక శాఖ, ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి, ఈ తహసీల్దార్కు మాకు ఉండాలి, ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని, ఈ ఆర్ఐతో చేయించుకోవాలి, ఈ విఆర్ఓ మాకు పని చేయాలి, ఈయనే చేస్తాడు బాగా, ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ప్రతి క్యాబినెట్కి ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు, ప్రతి పండగకి ఎదురు చూస్తున్నారు. క్యాబినెట్లు పోతున్నాయి, పండగలు పోతున్నాయి. సో కనీసం ఈ దసరా అంటే మరి చాలా గొప్ప పండుగ తెలుగు ప్రజలకి. మరి అటువంటి పండుగ సందర్భంగా ఏదో మాకు ఉచితంగా